ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మవుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం చేయండి, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమంలో చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రులు కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుదోవ పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకు ఉందంటే అదృష్టవంతులం. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? ఇక్కడ ఏమైనా కొత్త కార్యాన్ని సాధించగలమా? కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయగలమా? కుటుంబం విచ్ఛిన్నంగా ఉంది, కుటుంబంతో కలవగలమా? లేదా భార్యాభర్తల మధ్య అనేక రకాల తేడాలు వస్తున్నాయి స్వామి, అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుందా? ఎంతో కాలంగా మేము సంతానం కోసం ఎదురు చూస్తున్నాం, IVF ద్వారా కానీ సంతానమయ్యే సూచనలు ఉన్నాయా అని అడిగితే, గోచారంలో ఈ రాసినటువంటి వ్యక్తులకి తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసాధన, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసేటువంటి అవకాశం, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, లేదా అమ్మాయిలు ఎక్కువగా పుట్టారు స్వామి, 4 అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు, కొడుకు కోసం చూస్తున్నాము అనే వ్యక్తులకి తప్పనిసరిగా 1, 2, 3 వారాల్లో ఏదో ఒక వారంలో మీరు పుత్ర సంతాన ప్రాప్తి పొందుకోవడం, లేదా ఈ 3 వారాల్లో కన్సీవ్ అయిన వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది, అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యవహారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. ఇచ్చిన ధనము తిరిగి రావడం, కొత్త
వ్యాపారంలో మీరు అనుకూలమైన శుభయోగాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయ పరమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి. కోర్టులో ఉన్నటువంటి మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా ఉంటుంది. 1, 2, 3 వారాల్లో అదృష్ట యోగం బాగానే ఉంది. 4వ వారంలో తిరగబడే అవకాశం ఉంది. 3 వారాలు చూడటువంటి ఆనందాన్ని 4వ వారంలో నిష్ఫలము చేసుకునే అవకాశం ఉంది. మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, హాయిగా ప్రశాంతంగా వెళ్తోంది. 4వ వారంలో మీ పై అధికారి వచ్చేసి ఫలాని వాడు వచ్చి 4 లక్షలు ఇస్తాడు, 40,000 ఇస్తాడు, జేబులో పెట్టుకో, మీ ఇంట్లో పెట్టు, తర్వాత తీసుకుంటా అంటాడు. ఆ లంచం కాస్త తీసుకుంటున్నప్పుడే ఎవడో కంప్లైంట్ ఇస్తాడు, మీ ఉద్యోగం కాస్త బూస్ట్ అయిపోతుంది. అంటే ఆవిరైపోయే అవకాశం. లేదా ఒక 5 ఏళ్ల క్రితం మీకు ఉద్యోగం వచ్చింది, పర్వాలేదు, మొదటి 3 వారాలు ఉద్యోగం వస్తుంది, సంతోషం. 4వ వారంలో 10 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చింది, సీనియర్ అయిపోయారు, లంచం పుచ్చుకుంటే మాత్రం మీరు చేతికి అరదండాలు ఏర్పడతాయి, జాగ్రత్త. అంటే 4వ వారంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తల్లిదండ్రులకి మానసిక క్షోభ గురై, అంటే ప్రేమ కలాపాల్లో, డ్రగ్స్ విషయంలో, మద్యపాన విషయంలో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే 4వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండకపోతే నష్టము. మొదటి 3 వారాల లాభము, 4వ వారంలో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే వ్యాపార పరంగా కూడా భాగస్వామ్యాన్ని ఎక్కువగా నమ్మకండి. వ్యాపార భాగస్వామ్యం ఎక్కువ నమ్మద్దు. మీరు రాసినటువంటి అగ్రిమెంట్స్, ఒప్పంద పత్రాలు ఉన్నాయి కదా, మరొకసారి ఓపెన్ చేసి మళ్ళీ పరికించి పూర్తిగా చదువుకొని నచ్చకపోతే కొత్త విషయాలందు చేర్చాల్సి వస్తే చేర్చి తెలిసిన సులువైన తేట తెలుగు భాషలో ఆ యొక్క ఒప్పంద పత్రాలు రాసుకోండి, అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. మొదటి 3 వారాల్లో కొత్త వ్యాపార ప్రారంభం, అనేక రకాల ధనయోగాలు, విద్యాలాభాలు, బ్యాక్లాగ్, అలాగే అకాడమిక్ కానీ లేదా పోటీ పరీక్ష విజయం ఖాయం. 4వ వారంలో అటువంటి అకాడమిక్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు నష్టం వచ్చే అవకాశం ఉంది. మరి 4వ వారంలో పరీక్షలు ఉన్నాయి స్వామి, బ్యాక్లాగ్ పరీక్షలు ఉన్నాయి, మరి ఏం చేయమంటారు? మాకు బీటెక్ పరీక్షలు డిసెంబర్లో ఉన్నాయి, 4వ వారంలో ఉన్నాయి, ఏం చేయమంటారు అంటే జన్మ జాతకం చూయించండి. జన్మ జాతకంలో దశాంతర దశల పరిహారాలు చేయించండి. పంచమ స్థానాధిపతికి, నక్షత్రాధిపతికి జపాలు చేయించండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. విద్వత్తు ఉంటుంది, మేధస్సు ఉంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. భగవంతుడికి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, జపము చేస్తామో, జపం యొక్క మహత్యం వల్ల తన బుద్ధి సానుకూలంగా ప్రేరేపితమై తప్పకుండా ఆ విద్యలో రాణింపు పొందుకునే ప్రయత్నము, ఆ యొక్క పరీక్షా కేంద్రంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తన సమాధానం కరెక్ట్ గా రాస్తారు. బెస్ట్ ర్యాంక్ రాకపోయినా కనీసము ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. వచ్చే సంవత్సరం విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రాలకి చింతకాయలు రాలుతాయి. మన బుద్ధిని చైతన్యవంతంగా తయారు చేస్తుంది మంత్రం. కాబట్టి ఆ మంత్రం వల్ల మీకు ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తప్పకుండా నమ్మి తీరాల్సిందే, నమ్మాలి. ఇది ధర్మం చెప్తోంది, దానిలో ప్రయోజనం కూడా ఉంటుంది. భగవంతుడు మన వెనుక ఉండి నడిపించగలిగే శక్తిమంతుడు. కాబట్టి తప్పకుండా పరీక్షల విజయం సాధించే అవకాశం ఉంది. సినిమా రంగ వ్యాపారంలో మొదటి 3 వారాలు ఉపయోగించుకోండి. 4వ వారంలో చిత్రాన్ని విడుదల చేయకపోవడం మంచిది. కొత్త చిత్ర నిర్మాణం కూడా మొదటి వారంలో కానీ అయితే విడుదల కార్యక్రమం 2వ వారంలో చేసుకోవడం మంచిది. నిర్మాతలకి, దర్శకులకి, సంగీత దర్శకులకి, బుల్లితెరనట్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలంగా శుభయోగాలు కనబడుతున్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మొదటి 3 వారాల లాభాలు, 4వ వారంలో నష్టము. మధ్యవర్తి మీద ఆధారపడకండి, రైతుల్ని మోసం చేయకండి, రైతులు మోసపోయే అవకాశం కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త. 4వ వారంలో కూడా నీటి ఎద్దడి గాని, నీటి వల్ల ప్రమాదం గాని, సముద్రం ఉప్పొంగడం గాని, ఇదే మత్స్యకారులకి ప్రమాదం గాని జరిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ అక్కడ జాగ్రత్త. రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. 4వ వారంలో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి మొదటి 3 వారాలు క్షేమము, లాభము, ఆనందం. 4వ వారంలో నష్టము, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, అనవసర ఖర్చులు, వివాదాలు లేదా పని పాటలేని ఖర్చులు, గొప్పల కోసం చేసే ఖర్చు, పనికి మాలినటువంటి సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనడం, మీ వాహనానికి ఇవ్వడికి ఇవ్వడం, అది నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. 4వ వారంలో తప్పకుండా మీరు ప్రతినిత్యము భగవద్గీత చదవాలి. 365 రోజులు
తప్పకుండా భగవద్గీత పాలన చేస్తుండాలి. ఈ మాసంలో 4వ వారంలో ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవాల్సిన విషయాన్ని గుర్తించండి. అలాగే విదేశాలు ఉన్నవారు, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారు 1-2 వారాల ప్రయత్నం చేయండి. తప్పకుండా వీసా సౌలభ్యం ఉంటుంది. తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. స్వదేశంలో కూడా వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. విదేశాల స్వదేశానికి వచ్చి వీసా పొందడానికి, మళ్ళీ విదేశం వెళ్ళడానికి 1-2 వారాల్లోనే వచ్చి వెళ్ళండి. 4వ వారం వరకు వెయిట్ చేయకండి, అది మంచిది కాదు. ఏదేమైనా ఇటువంటి అనేకమైనటువంటి శుభయోగాల పరంపరతో 4వ వారంలో జాగ్రత్తగా ఉంటే మీకు ధనము, వస్తువు, వాహనము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఈ గోచార ఫలితాల్ని 50% వరకు స్వీకరించి జన్మజాతకం మీద ఎక్కువగా ఆధారపడమని కోరుకుంటూ అనేకమైనటువంటి శుభయోగాల పరంపర మాత్రమే మీరు పొందాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి అనేక విషయాల్ని మీకు తెలియజేస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, తప్పకుండా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు నన్ను సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. మన ఆస్ట్రో సిండికల్ ఛానల్లో ప్రమోషన్స్ కోసం కానీ, అడ్వర్టైజ్మెంట్ కొరకు కానీ, వాణిజ్యపరమైనటువంటి వ్యాపార నిమిత్తమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ కొరకు తప్పకుండా ఆఫీస్ నెంబర్ కాల్ చేయవచ్చును. మన ఛానల్ ద్వారా కూడా మీకు వాణిజ్యపరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి ప్రమోషన్ కోసం ఆఫీస్ నెంబర్ సంప్రదించండి. శుభమస్తు. నమస్కారం.